4 రోజులుగా కురిసిన వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. దీంతో పాటు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ప్రింటింగ్ ప్రెస్ నీట మునిగింది. యూనివర్సిటీ ప్రింటింగ్ ప్రెస్లోని దాదాపు 60,000 టెక్స్ట్ బుక్స్ నీట మునిగాయి. లోడింగ్కు సిద్ధంగా ఉండగా ఇంతలోనే అనుకోని వరద చుట్టుముట్టడంతో టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా నీట మునిగాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ప్రింటింగ్ ప్రెస్ పూర్తిగా నీట మునిగింది. దీంతో టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా పూర్తిగా నానిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గానాయుడు సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, గత 4 రోజులుగా సింగనగర్ని ముంచెత్తినటువంటి బుడవేరు వాగు చాలా విషాదాలను అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరదంతా కూడా తగ్గిన తర్వాత వరద తీసుకొచ్చినటువంటి నష్టం మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక పక్క ప్రతి ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పాడైపోవడం, అలాగే మోటార్ బైక్స్, అలాగే కార్లు, ఇతరత్ర షాప్స్లో అంటే కమర్షియల్ షాప్స్లో కూడా ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పాడైపోవడం, కిరాణా షాపు, మెడికల్ షాపు, ఇతరత్ర షాపులు అన్ని కూడా ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడం ఆర్థికంగా చాలా నష్టాన్ని చేకూర్చింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా బుక్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60,000 వరకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ పూర్తిగా నీట మునిగిపోయాయి. అసలు ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి సకాలంలో బుక్స్ అందుతాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక అయోమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి ప్రస్తుతం స్క్రీన్ పైన చూడొచ్చు. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి తిరుపతి ఫిజిక్స్ సెకండ్ BSc పేపర్ 2 టెక్స్ట్ బుక్స్, ఈ బుక్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సింగనగర్లో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే బుక్ సప్లై చేస్తారో ఆ బుక్ సప్లైకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ప్రెస్ అనేది పూర్తిగా మునిగిపోవడంతో దాదాపు 60,000 వరకు బుక్స్ అన్ని పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టంతో పాటు విద్యార్థులకు సకాలంలో బుక్స్ అందే విషయం ఇప్పుడు అనుమానంగానే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా మునిగిపోయినటువంటి ఈ బుక్స్ అన్ని కూడా మళ్ళీ ప్రింటింగ్ చేయాలంటే సమయం పడుతుంది. దాంతోపాటు ఈ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా కాస్త ఆర్థికమైనటువంటి నష్టం కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఈ బుక్స్ ప్రింటింగ్ చేయాలంటే వాళ్ళు కూడా నిధులు సమకూర్చుకోవాలి. ఈ వ్యవహారం అంతా కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు బుక్స్ అందే విషయంలో కూడా కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ బుక్స్కి సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని బుక్స్ పాడైపోయాయి, ఎంత నష్టం జరుగుతుంది, ఈ బుక్స్ని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. ప్రస్తుతం మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే చెప్పండి, అసలు ఏంటి బుక్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా మీరు? మేము కాంట్రాక్ట్ SV యూనివర్సిటీ వాళ్ళవి బుక్కులు కాంట్రాక్ట్ తీసుకున్నాము. ఈ ప్రాసెస్లో మనం ప్రింటింగ్ చేస్తున్న స్థలంలో ఇంకా 2 రోజులు డెలివరీ ఇవ్వాలనే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్లగ్ అనేది రావడం జరిగింది. ఈ సింగనగరం, పాయకాపురం, కండ్రిగా ఇవన్నీ ప్లేట్లతో బాగా ఫ్లడ్ వల్ల నీట మునిగిపోవడం జరిగింది. ఒక ప్రింటింగ్ ప్రెస్సే కాదు, మిగతా ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టైప్లో వాళ్ళు కానీ, దుకాణాలు కానీ, రెసిడెన్స్ వాళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఫ్లడ్ వల్ల. ఇప్పుడు మేము ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇంకా 2 రోజులు డెలివరీ ఇవ్వాలి, ఇచ్చే టైంలో ఈ ఫ్లడ్ రావడం వల్ల మాకు ఈ నష్టం జరిగింది. ఈ నష్టం ఇంకా మేమే ఎలా బేర్ చేయాలనేది మేము ఆలోచించుకున్నాం. ఇవన్నీ నేను ప్రింటింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రింటర్స్ ప్రెసిడెంట్ నేను ఏపీ వైడ్గా. అందుకని మేమేం చేస్తున్నామంటే మా ఇండస్ట్రీస్లో ఎవరెవరు ఏమేమి నష్టపోయారు, ఈ సింగనగర్, పాయకాపురం దగ్గర 20 వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నీట మునిగి వల్ల వాళ్ళకి చాలా నష్టం వాటిల్లింది. ఇవన్నీ కూడా మనం 2 రోజులు 3 రోజుల్లో ప్లేట్ తగ్గిన తర్వాత ఈ ఎస్టిమేషన్ వేసి ఎవరు ఏ రకంగా ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మేము రెఫరెండంగా గవర్నమెంట్కి ఇదలుచుకున్నాము. గవర్నమెంట్ కూడా ఇక్కడున్న ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ హెల్ప్ఫుల్గా బాగా సర్వీస్ చేస్తున్నారు. అలాగే మాకు కూడా రేపు ఏదో రకంగా
రకంగా సాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రింటింగ్ బుక్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి. వేడి కూడా పనిచేయని పరిస్థితి. 60,000 బుక్స్. ఇప్పుడు పిల్లలకి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా బుక్స్ అందించాలి. మళ్ళీ మీరు ప్రొడక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? వాళ్ళకి ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. మళ్ళీ ఈ బుక్స్ టైం ఇంకా ఒక 20 days టైం ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఒక 10 days తీసుకుంటాం. ఆల్రెడీ గ్రేస్ ఒక 10 days ఉంది. ఈ 20 days లో మనం రీమేకింగ్ చేసి మళ్ళీ సప్లై చేయగలుగుతాము. అది ఎఫిషియెంట్ గా టైం సరిపోతుంది మనకి. ఇది మొత్తానికంటే ఈ బుక్స్ అనేవి పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం మరొక 20 days లో కొత్తగా మళ్ళీ ప్రొడక్షన్ చేసి బుక్స్ అన్ని కూడా మళ్ళీ యూనివర్సిటీకి అందిస్తాం. కానీ మేము మాత్రం తీవ్రంగా నష్టపోయాం. దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు నష్టం వాటిల్లిందనేది ప్రధానంగా ఈ బుక్స్ ప్రింటింగ్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చెప్తున్నారు. దీంతో పాటు సింగనగర్ లో ఇదే విధంగా మిగిలినటువంటి చాలా చోట్ల ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. వాటికి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం కూడా ఇలాంటి ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే నష్టపోయారో ఈ వరదల వల్ల వాళ్ళని ఆదుకోవాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వరద అనేది చాలా విషాదాన్ని నింపడంతో పాటు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా గురి చేసిందని చెప్పాలి. వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లోని కూడా ప్రతి వ్యక్తికి ఇక్కడ సింగనగర్ పరిసర ప్రాంతంలోనే కాకుండా వరద ముంపుకు గురైనటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికమైనటువంటి భారం అనేది చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. కొంతమందికి అయితే వేలల్లో ఉంటే కొంతమంది లక్షల్లో ఉంటుంది. ఎందుకు కార్లు కానీ ఇతరత్ర సామాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మునిగిపోయాయి. కాబట్టి వాటన్నిటి కూడా మళ్ళీ కొనుక్కోవాలంటే లక్షల్లోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని అటు కుటుంబాలకు సంబంధించినటువంటి సామాన్లు డిమాండ్ చేస్తుందో పాటు ఇలాగే కొన్ని చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపారాలు కూడా పూర్తిగా నీట మునిగి నాశనం అయిపోయాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలనేది వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. బలరాం, థ్యాంక్ యూ దుర్గా.